నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా పత్రి గారు లాక్డౌన్ సమయంలో చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదే ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని సోదాహరణంగా వివరించడం జరిగింది. అదే మనం వివరించుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా ఆత్మజ్ఞాని అవ్వాలనే ప్రయత్నిస్తున్నాం, కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. అంచేత అటువంటి ప్రవర్తన మనలో ఉంటే కనుక మనము ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళమే, ఆత్మజ్ఞానిగా అయిన వాళ్ళమే, అందులో డౌట్ ఏం లేదు. చేత ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. రాసుకొని చెప్తాను వాళ్ళ పాయింట్. ఆయన సందేశం: ఆత్మజ్ఞాని నేను అనేది లేదు, నేను అనేది భ్రమ మాత్రమే అని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని నేను అనేది లేదు, నేను అనేది భ్రమ మాత్రమే అని తెలుసుకుంటాడు. ఇక్కడ మీరు చూడండి, మనం అందరం అంటూ ఉంటాం నేను 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 అని. ఏ భావంతో అంటూ ఉంటామంటే, ఈ దేహమే నేను అనే భావంతో అంటూ ఉంటాం. ఈ దేహానికి ఒక పేరు పెట్టుకున్నాం, అదే నేను అని చెప్పి అంటూ ఉంటాం. దానికి ఎన్నో రకాల తగిలించుకున్నాం ఆ నేనుకి. నేను ఫలానా కుటుంబీకుణ్ణి, ఫలానా కులస్తుణ్ణి, మతస్థుణ్ణి, దేశస్థుణ్ణి, ఇలా ఎన్నో తగిలించుకున్నాం. చాలామంది అడుగుతూ ఉంటారు, నీ క్యాస్ట్ ఏంటి అంటే చెప్తూ ఉంటాం. మీరు ఏ మతానికి చెందినవారు అది చెప్తూ ఉంటాం. మీది ఏ దేశం, విదేశాలకు వెళ్ళినప్పుడు అది చెప్తూ ఉంటాం. ఆ భావంలోనే ఉంటాం, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. అదే నేను.
కానీ ఈ నేను అనేది లేదు అని ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. ఏదైతే నేను నేను అంటున్నామో అది. ఇంకా నేను స్త్రీ, నేను పురుషుడు, ఇది కూడా భ్రమ మాత్రమే. నేను అనేది చెప్తున్నాము అంటే భ్రమ. నేను అన్నది భ్రమ. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. భ్రమ వల్లే నేను అని చెప్తున్నాం మనం. ఇంచేతంటే ఇది ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానం పొందిన వారికి తెలుస్తుంది. ఏదైతే నేను అనుకుంటున్నామో అది నేను కాదు, అది ఉత్తి భ్రమ మాత్రమే అన్నది ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది. నేను ఆత్మను అన్నది ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే నేనే ఆ దేవుణ్ణి, నేనే పరబ్రహ్మను అంటే అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మను. అది ఫైనల్గా తెలుసుకునేది. అదే సత్యసాయిబాబారు కానీ ఇంకొంతమంది ఏమంటారంటే నేనే దేవుణ్ణి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు అంచేత వాళ్ళు ఆ సత్యాన్ని చెప్తారు. అది అర్థం చేసుకోలేని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు కూడా. వాళ్ళు తెలుసుకున్నారు, మనం ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళు దేవుళ్ళే, మనము దేవుళ్ళమే. ఇదే పత్రి గారు చెప్తారు, మనమంతా దేవుళ్ళమని. వీఆర్ ఆల్ గాడ్స్ అంటారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోం. ఊరికే పత్రి గారు ఎన్నో చెప్తూ ఉంటారు, అందులో ఇది ఒకటి అనుకుంటాం. దాన్ని సీరియస్గా తీసుకుని నేను స్త్రీని కదా, పత్రి గారేమో నేను దేవుణ్ణి అంటాడు, ఇది ఎలా సాధ్యం అని ఎప్పుడైనా ఆలోచిస్తామా అంటే ఆలోచించాం. ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. దాన్ని సీరియస్గా తీసుకుని ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఆ భ్రమలో ఉండిపోయి దీని గురించి కూడా ఆలోచించాం మనం. ఆయన ఎందుకు అన్నాడు మనల్ని వీఆర్ ఆల్ గాడ్స్ అని? మనమంతా దేవుళ్ళం. ఎలా దేవుళ్ళు అయ్యాం? చిన్నప్పటి నుంచి ఆ ఫోటోలు పెట్టి, ఆ ప్రతిమలు పెట్టి గుళ్ళకు వెళ్తూ పూజ చేస్తున్నాం కదా దేవుడని. ఈనేటి మనం దేవుడు అంటున్నారు అన్న ఆలోచన వస్తే అప్పుడు మీరు కాస్త దాని మీద అధ్యయనం చేస్తారు, స్టడీ చేస్తారు, చేసి సత్యం తెలుసుకుంటారు. నేను మళ్ళా చెప్తున్నాను, నేను విగ్రహారాధన మీద 120 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఆ లింక్ మీ దగ్గర పెట్టుకుని ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో అన్నీ ఒక్కసారి మీ వల్ల కాదు కానీ వింటూ ఉండండి. మెయిన్ మీ భ్రమ, మీ భ్రాంతి
ఏమిటి, ఆ విగ్రహమే దేవుడు, ఫోటోయే దేవుడు, ఆ ప్రతిమలే దేవుడు అన్న భ్రాంతి పోతుంది. గుర్తెట్టుకోండి. ముందు దేవుడు వేరే ఉన్నాడు అన్న భ్రాంతి పోతుంది. మరి అవి దేవుళ్ళు కాకపోతే దేవుడు ఎవరు అని ఇంకా మీరు బాగా అధ్యయనం చేస్తే ఆత్మే దేవుడు అన్నది అర్థమవుతుంది మీకు. అర్థం అవ్వాలి. అర్థం అయ్యింది అంటే బాగా అవగాహన కలిగింది అని లెక్క. మీ ప్రవర్తన మారిపోతుంది అక్కడ. దేవుడి దయ, భగవంతుడి అనుగ్రహం, ఇలాంటి మాటలు ఎన్నో వస్తాయి. ఇంకా కూడా వస్తున్నాయి అంటే ఇంకా భ్రమలోనే ఉన్నారు, భ్రాంతిలోనే ఉన్నారు. మీరు భ్రాంతి పడేదే వాస్తవం అనుకుంటున్నారు. అలా వినే కొద్దీ అందులోంచి బయటపడతారు మీరు. నాకు మొన్నే అనిపించింది, ఈ 120 ఎపిసోడ్లు కలిపి ఒక గ్రంథంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది అని. అన్నీ సోదాహరణలతో, గొప్ప వాళ్ళు చెప్పినటువంటి ఉదాహరణలతో చెప్పినటువంటి సబ్జెక్ట్ అది. సింధూరా, ఆ 120 ఎపిసోడ్లు టెక్స్ట్ నాకు కావాలి. ఓకే. అంచేత ఇక్కడ మీకు ఆ భ్రాంతి అంటే ఏంటో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. భ్రాంతి అంటే దాని పర్యాయ పదాలు మాయా, ఊహ, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. లేనిది ఉంది అనుకోవడం, అదే నిజం అనుకోవడం, లేని దాన్నే నిజం అనుకోవడం, అదే సత్యం అనుకోవడం, అదే భ్రాంతి. అసలే మానవులంతా భ్రాంతిలో జీవిస్తున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు మన మాస్టర్లంతా ఇంకా భ్రాంతినే ప్రోత్సహిస్తున్నారు. భ్రాంతి వాస్తవం అని నమ్మిస్తున్నారు. ఎలాగంటే మీరు చూడండి, గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. ఈ గైడింగ్లో కళ్ళు మూయిస్తారు. కళ్ళు మూయించి వీళ్ళు ఏయో సందేశాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏది చెప్తూ ఉంటారో అదే రకంగా వాళ్ళని ఊహించుకోమంటారు. ఊహ, భ్రాంతి, భ్రమ, మాయ
ఇవన్నీ ఒకటే. కళ, స్వప్నము, ఇలాంటివన్నీ అంతా ఒకటే. నీ నెత్తి మీద గోల్డెన్ పిరమిడ్ వచ్చిందని ఊహించుకో. వాళ్ళు అలా చెప్పగానే వీళ్ళు ఊహిస్తారు నిజంగానే ఓ గోల్డెన్ పిరమిడ్ ఫార్మ్ అయిపోయినట్టు. దాని మధ్యలో నువ్వు కూర్చున్నట్టు ఊహించుకో. అదే రకంగా ఆ గోల్డెన్ పిరమిడ్లో వీళ్ళ మధ్యలో కూర్చున్నారు. నీ కుడి పక్కన షిరిడీ బాబా వచ్చి కూర్చున్నాడు అని ఊహించుకో అంటారు. వీళ్ళు అలా ఊహించుకోగానే ఆయన గబగబా నడుచుకుంటూ వచ్చేస్తాడు షిరిడీ బాబా. షిరిడీ బాబాని రమ్మనగానే వచ్చేస్తాడు. ఆవిడ ఎడం పక్కన ఆంజనేయ స్వామి రమ్మను అని చెప్తాడు. ఆయన వస్తాడు. నీ పిరమిడ్ అంతా యాస్ట్రల్ మాస్టర్స్తో నిండిపోయింది అని ఊహించుకో. ఆ పిరమిడ్ అంతా యాస్ట్రల్ మాస్టర్స్తో కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాళ్ళందరిలో ఎనర్జీ నీ లోపలికి వెళ్ళిపోయిందని ఊహించుకో. వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటారు కూడా. ఆవిడ ఆ ఎనర్జీ అంతా లోపలికి వచ్చేసి ఈవిడ శరీరం బరువైపోయి, తల బరువైపోయి, అన్నీ అయిపోయి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంత ఎనర్జీ వచ్చేసినట్టుగా. ఇలాగా ఇంకా చెప్తూ ఉంటారు. ఆ సాయిబాబా, ఆంజనేయ స్వామి నీ చెరుకో చేతిని పట్టుకొని ఆ యాస్ట్రల్ వరల్డ్స్ అన్నీ తిప్పేస్తున్నట్టు ఊహించుకోమంటారు. ఈవిడని వాళ్ళిద్దరూ తీసుకెళ్తూ ఉంటే ఈవిడ మరిచిపోయి తన్మయత్వంతో ఆ లోకాలన్నీ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆఖరికి ఒక గంట పోయాక ఇలా రకరకాలుగా ఊహించుకోమని ఒక గంట పోయాక ఓకే చెప్తాడు. ఓకే చెప్పినప్పుడు కళ్ళు తెరుస్తారు. మీ అనుభవాలు చెప్పండి అని అడుగుతాడు. ఆ జూమ్లోనే, లేకపోతే డైరెక్ట్గా అక్కడ క్లాస్కి వెళ్ళి చెప్పినప్పుడు కూడా అలాగే అడుగుతాడు. అప్పుడు ఒక ఆవిడ లేచి ఇవన్నీ చెప్తూ ఉంటుంది. నేను రమ్మనగానే షిరిడి బాబా వచ్చాడు, ఆంజనేయ స్వామి వచ్చాడు, వాళ్ళు నన్ను ఇద్దరిని కలిపి ఎన్నో లోకాలు తీసుకెళ్ళారు, అవన్నీ కూడా నేను చూశాను, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఇది వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఈవిడ ఎంత అదృష్టవంతురాలు, షిరిడి బాబానే పిలిచేసింది, ఆయన రావడము ఈవిని తీసుకెళ్ళడము ఎంత అదృష్టవంతురాలు, నాకేటి ఎవరు రాలేదు అనుకుంటుంది. అనుకుని ఆ మాస్టర్ని అడుగుతుంది, ఏమండి నాకు రాలేదండి అని. నీకు రాలేదంటే నువ్వు సరిగ్గా చేయలేదమ్మా ధ్యానం, ఆవిడ బాగా చేసింది, అందుకే ఆవిడకి వచ్చారు, నీకు రాలేదు అంట. ఓహో అనుకుంటుంది. ఇంకొక ఆవిడ లేచి ఆవిడ అనుభవాలు చెప్తుంది. నేను షిరిడి బాబాని రమ్మంటే శివుడే వచ్చేసాడండి అంటది. ఆంజనేయ స్వామి రమ్మంటే ఏకంగా విష్ణుమూర్తే వచ్చేసాడు. విష్ణుమూర్తి నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళాడు, ఆ శేషపాన్పం మీద కూర్చోబెట్టాడు నన్ను. ఈవిడ అలా చెప్తుంది. తర్వాత
శివుడు ఇవన్నీ కైలాసానికి తీసుకెళ్ళాడు. ఆయన కూర్చునే సీటు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఇవన్నీ. ఇంకా ఆ అనుభూతి నేను చెప్పలేను అని చెప్పి అంటుంది. ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా జరిగిందేమో అనుకుంటూ ఉంటాం మనం కూడా. ఎంత అదృష్టవంతురాలు ఈవిడ. ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది. మళ్ళీ వీళ్ళు అడుగుతారు, వైకుంఠంలో ఇంకేమని చూసావమ్మా నువ్వు అని. ఇంకా కోస్తాది ఈవిడ. చుట్టూ చూస్తే అంతా సముద్రము. ఆ శేషపాన్పు నేను ఎంత సన్మయత్వం చెందానో. ఇవన్నీ నిజంగా జరిగినట్టుగా చెప్తూ ఉంటారు. సరే, నేను ఇక్కడే చెప్తూ ఉంటాను అందరికీ. సరే, ఇవన్నీ నిజంగానే చూసింది, ఎవడో వెళ్ళింది, బాబా వచ్చాడు అన్నీ చెప్పాడు. ఇలా అడగగానే రమ్మనగానే వచ్చేసాడు ఆయన పాపం. నేనేమంటానంటే, కళ్ళు తెరిచే ముందు వాళ్ళు ఓకే చెప్పారు, కళ్ళు తెరవమన్నారు. కళ్ళు తెరిచే ముందు షిరిడీ బాబాని, బాబా నేను కళ్ళు తెరుస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అక్కడే కూర్చో అని చెప్పి కళ్ళు తెరవండి అని చెప్తున్నాను నేను క్లాసులో. రమ్మంటే వచ్చేసాడు కదా, మరి రమ్మంటే వచ్చినప్పుడు ఉండమంటే ఉండాలా అక్కర్లేదా? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు అంటే ఉండాలా లేదా? అంటే ఉండాలంటున్నారు. మరి కళ్ళు తెరిచాక ఉన్నాడా? కళ్ళు మూసుకుని రమ్మంటే వచ్చాడు, కళ్ళు తెరిచాక ఉంటాడా? ఉండమన్నా కూడా ఉండడు. ఎందుకు ఉండడు? రమ్మంటే వచ్చాడు, అన్ని లోకాలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు, ఇవిడు ఏం చెప్తే చేశాడు ఆయన. మరి ఉండమంటే ఎందుకు ఉండడు? ఉండాలి కదా. అంటే ఏంటి అన్నాను నేను. అప్పుడు అంటారు, అదంతా ఊహండి, భ్రమండి, భ్రాంతి అండి, నిజం కాదండి అంటారు అందరూ కూడా. మరి నిజం కానిది నిజమని మీరంతా అనుకోవడము, పొంగిపోవడము, గొప్ప అనుకోవడము ఎంత తెలివి తక్కువతనమంటాను నేను. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను. గోల్డెన్ పిరమిడ్ రమ్మనగానే వచ్చిందంటున్నారు. కళ్ళు తెరిచే ముందు అందులోంచి 1 కేజీ బంగారం మీ గదిలో పడింది అని ఊహించుకోండి అంటాను. మీకు కేజీ చాలకపోతే 5 కేజీలు అనుకో, దొబ్బేం లేదులే అన్నాను. అప్పుడు కళ్ళు తెరు. నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ గదిలో కేజీ బంగారం ఉంటే కనుక నీ ఊహ కరెక్ట్. లేకపోతే అది కానే కాదు. కాని దాన్ని అవునన్నట్టుగా
వివరించడం ఏంటి, అందరికీ చెప్పడం ఏంటి, అలా మోసగించడం కదా. నువ్వు మోసపోయి అందరినీ మోసగిస్తావా? లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తావా? భ్రమని వాస్తవం అంటావా? నువ్వు మోసపోవడమే కాదు, ఎంతమందిని మోసగిస్తున్నావు. అలాగే ఆవిడ మోసపోయి అంతా నిజమన్నట్టుగా చెప్పేస్తుంది. అలాగే ఆత్మజ్ఞాని, రాసుకోండి, ఇక్కడే మీరు రాసుకోవాలి. నేను అనేది లేదు, నేను అనేది భ్రమ మాత్రమే. అని తెలుసుకుంటాడు. ఇదంతా భ్రమ, కళ, అవాస్తవము అన్నది ఎప్పుడైతే మీకు అర్థమైందో మీకు దుఃఖమే ఉండదండి. ఇప్పుడు మన గీతాంజలినే తీసుకుందాం. ఆవిడ ఎంత భ్రమలో ఉందంటే, నేను గీతాంజలిని, నేను హెడ్ మాస్టర్ని, నేను టీచర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని, ఎంత నిజం అనుకుంటుంది ఆవిడ. ఇదంతా భ్రమ అన్న సంగతి తెలియట్లేదు. ఆ భ్రమే వాస్తవం అనుకుంటుంది. ఆ భ్రమలోంచి బయటపడు అంటే అర్థం కావట్లేదు ఆవిడకి. ఇంకా నాకు 3 ఏళ్ళ సర్వీస్ ఉంది, రిటైర్ అవ్వడానికి. నా డ్యూటీ నేను కరెక్ట్గా చేయాలి, నేను చేస్తున్నాను, న్యాయం చేస్తున్నాను. మనం చెప్పినా అర్థం కాదు ఆవిడకి. ఎప్పుడు అర్థమవుతుందంటే చనిపోయినప్పుడు తెలుస్తుంది. ఈ శరీరం వదిలేసి ఆ శరీరంలోంచి ఆత్మ బయటకు వస్తుంది. ఆ శరీరం కింద పడి ఉంటుంది. ఆత్మ పైకి వచ్చాక ఆ పైనుంచి చూస్తే కింద మళ్ళా తన శరీరమే ఉంటుంది. ఈవిడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆన్ని దుంప తెగ, ఇప్పటిదాకా అదే నేను అనుకున్నాను, నేను డ్యూటీ చేశాను అనుకున్నాను, నేను హెడ్ మాస్టర్ అనుకున్నాను, తొక్క అనుకున్నాను, తోటకూర అనుకున్నాను,
అవి ఏమీ కాదన్నమాట, ఈ గాల్లో ఉన్నదే నేనన్నమాట అన్నది అర్థమవుతుంది. నితసదియ లేని దానికి ఉందనుకుంటూ నా సమయం అంతా దానికే పెట్టేశాను. ఇంతే చేసి అది నేను కాదా, ఈ గాల్లో ఉన్న ఆత్మ నేనా? ఆత్మ కోసం నేనేం చేయలేదే, ఆ బ్రహ్మ కోసమే జీవితం అంతా దానికే వెచ్చించేనే. భీమవరం ఎన్నిసార్లు ఎగ్గొట్టేశాను ఆ బ్రహ్మ కోసం. సెలవు పెడితే డబ్బులు పోతుంది అనుకున్నానే. ఇప్పుడు చూస్తే పైసా కూడా లేదే, ఆ పోగేశాను బోలంతా. సెలవు పెట్టకుండా ఎంత కష్టపడ్డానో. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? నా కూతురు లేదు, ఎవడు లేడు ఇప్పుడు. అంటే వీళ్ళకి నాకు సంబంధం లేదా? ఏంటి భలే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇది. ఇంతకీ నేను స్త్రీ కాదు, నేను గీతాంజలి కాదు, నేను ఉద్యోగము చేయట్లేదు, నాకు పిల్లలు లేరు, తొక్క లేరు, ఎవరూ లేరు. దేనికి వీళ్ళ కోసం ఇన్ని తాపత్రయపడ్డాను? అన్నది చనిపోయాక తెలుస్తుందండి. ఇప్పుడు చెప్తే తెలీదు. కానీ ఎవరైతే జీవించి ఉండగానే ఇది భ్రమ అని తెలుసుకుంటారో వాడే ఆత్మజ్ఞాని. గుర్తెట్టుకోండి. వాడు జ్ఞానం పొందినవాడు, అనుభవపూర్వకంగా పొందినవాడు. అర్థం చేసుకోండి. ఎంచేతంటే పత్రి గారి వల్ల ఇది తెలుసుకుని అర్థం చేసుకున్నాను, అధ్యయనం చేసి అర్థం చేసుకున్నాను. వెంటనే నా వ్యాపారాలన్నీ మానేశాను. అప్పుడు దాకా నా వాళ్ళు నా కుటుంబం అనుకున్న వాళ్ళందరినీ బయటికి పంపేశాను. నా పదవులు వదిలేశాను. ఈ భోగాలు వీటి మీద ఇదే అనుభవిస్తున్నాను అనుకున్నా. ఇది కాదు నేను అనుభవించేది అని వాటన్నిటి మీద భ్రాంతి వదిలేసుకున్నాను. అన్నిటి మీద మమకారాలు పోయినాయి. ఇదేది నేను కాదు, నేను అనుకుంటున్నవన్నీ భ్రాంతే అన్నది అర్థమైంది. నేను ఆత్మ, నేనే బ్రహ్మను. నాకు లాభించేది జ్ఞానము. నేను తెలుసుకోవాలి అంటే కావలసింది జ్ఞానము అన్నది అర్థమైంది. ఈ జ్ఞానమే అందరికీ బోధించాలి. ఇది లేకే అజ్ఞానంలో ఉండే భ్రమని వాస్తవం అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. చెయ్యకూడని పనులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, మమకారంలో జీవితాన్ని నష్టపెట్టుకుంటున్నారు.
వాళ్ళకి ఇవ్వబడిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు, ఎంత నష్టపోతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. భీమవరం రమ్మంటే ఎన్ని ఆటంకాలు చెప్తారు, ఎన్ని బాధ్యతలు అంటారు, ఎన్ని పనులు అంటారు, ఎన్ని భ్రమ నేననుకోవడమే. నేననుకునే భ్రమ వల్లే. భ్రమలోంచి బయటపడాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు వాడు అదృష్టవంతుడు, వాడు గొప్పవాడు. అర్థం చేసుకోండి. అందుకే పత్రికారు స్పష్టంగా చెప్పాడు, ఆత్మజ్ఞాని నేను అనేది లేదు అని తెలుసుకుంటాడు. నేను అనేది భ్రమ మాత్రమే అని తెలుసుకుంటాడు అని చెప్పారు పత్రికారు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మేము భ్రమల్లోనే ఉంటాము అంటే ఉండండి, ఎవరొద్దన్నారు. భ్రమలో ఉండి వాస్తవాన్ని వదిలేసి భ్రమలోనే సంపాదించుకుంటున్నారు. రాత్రిపగలు కష్టపడుతున్నారు, సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నారు భ్రమలో. ఇదంతా కూడా పట్టుకుపోయేటట్టు ఇదంతా మీకు లాభించేటట్టు ఎంత భ్రమ. చనిపోయాక తెలుస్తుందండి. ఇప్పుడేం తెలుస్తుంది మీకు? రేపు చనిపోయినా మీకు తెలుస్తుంది. ఆహా, ఆయన చెప్తున్నా కూడా వినలేదు, ఎంత చెప్పినా అర్థం కాలేదు నాకు, ఇలా చెప్తాడేటి ఈయన. శాలరీ పోతే పోయింది, సెలవు పెట్టుకొని రా అంటే కూడా బొక్కెట్టుకోమంటాడు ఈయన మమ్మల్ని. ఈయన ఇస్తాడా? ఇలా అనుకున్నానే నేను. ఆహా, ఇప్పుడు అర్థమైంది, ఆయన చెప్పిందంతా నిజమే. అసలు అది నేను కాదు, నాకు ఆ పోస్టు లేదు, నేను స్త్రీ కాదు, నేను గీతాంజలే కాదు, ఏమీ లేవు నాకు ఇక్కడ. ఎంత ఆశ్చర్యం. అన్నది చనిపోయాక తెలుస్తుంది. కానీ జీవించి ఉండగా తెలుసుకున్నవాడే ఆత్మజ్ఞాని, వాడే గొప్పవాడు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.